వెల్కమ్ టు జేబీకే కుకింగ్ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇది వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అండి. చక్కగా ఆమ్లెట్ కర్రీ ఎగ్ వేసి ఎలా చేయాలనేది మనము ఇప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎప్పుడన్నా ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకొని ఆమ్లెట్ వేసుకొని కర్రీ చేసుకుంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వచ్చేసి బాండీ పెట్టుకున్నాను. బాండీలో కొంచెం ఆయిల్ వేసాను ఆమ్లెట్ వేసుకోవడానికి. మనం ఏమీ ఎక్కర్లేదండి, ఒక గుడ్డ అనేది పగలకొట్టి ఆమ్లెట్ లాగే వేసుకోవాలి. అందులో ఉప్పు కారం ఇప్పుడు మనం కలిపేసుకునే పనే లేదు. ఇలాగ ఆమ్లెట్లు అనేది 1 బై 1 నేను 2 ఎగ్గులు తీసుకున్నాను. అలాగ 1 బై 1 ఆమ్లెట్ వేసుకోవాలన్నమాట. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ప్లీజ్ సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా అంటే వెరైటీ వంటలన్నీ చేసి చూపిస్తాను. ఇలా 1 బై 1 అనేది 2 గుడ్లు తీసుకొని నేను ఆమ్లెట్ వేసుకున్నాను. ఇలా 1 బై 1 ఆమ్లెట్ అనేది మనం వేసేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి 4 పచ్చిమిరపకాయలు 2 ఉల్లిపాయలు కట్ చేసి అందులో వేసి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక టీ స్పూన్ అనేది పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది సాల్ట్ అండి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ప్లీజ్ అండి, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. మనం లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి, మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా ఉప్పు వేసేసి చాలా చక్కగా మగ్గనివ్వండి. ఉల్లిపాయలన్నీ చక్కగా సిమ్లో మగ్గనిచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కారం అనేది యాడ్ చేయాలి. ఇలాగ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కారం అనేది 1 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు స్పైసీ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువ తినాలనుకుంటే నేను మసాలా కారం అనేది యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఆమ్లెట్ వేసుకున్నాం కదండి, ఆ 2 ఆమ్లెట్లు అనేవి మనము చక్కగా ఇలాగా ముక్క అవ్వకుండా ఇలాగ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇలా 2 నిమిషాల తర్వాత ఒక గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఫ్రై అయ్యేలాగా చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటుంది కర్రీ. చూసారు కదా, ఇలా ఉడకపెట్టేసుకోవాలి. ఆ కర్రీ అనేది లోపలికి అనేది మనకి పట్టేస్తుంది. ఒక చిటికెడు ధనియాల పౌడరు యాడ్ చేసుకోండి. ఇలా కర్రీ అనేది చక్కగా దగ్గర పడేలాగా కదపమాకండి. ఎక్కువ కదిపితే గుడ్డ అనేది ఆమ్లెట్ అనేది ఇదైపోతుంది కదా. చక్కగా లైట్గా కదుపుకుంటూ చేసుకోవాలండి. అంతేనండి, చూసారు కదా ఎగిరిపోయిందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయిపోయింది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే, అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి. చూసారు కదా, ఆమ్లెట్ అనేది చిదురవ్వలేదు కదా. కర్రీ కూడా చాలా బాగుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయిపోయింది. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్ అనేది పెట్టుకుంటే మనం ఆ వీడియో అప్లోడ్ చేయగానే వచ్చేస్తుంది. స్పైసీగా చాలా అంటే బాగుంటుంది. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. మన లాంగ్ వీడియోలకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.